హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదా ఇవాళ రెసిపీ ఏంటో. అటుకుల మిక్చర్ అండి, అదే పోహా మిక్చర్ అని కూడా అంటారు కదా. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే ఒక 300 గ్రాముల వరకు పల్చటి అటుకులు తీసుకున్నాను. ఇవైతేనే బాగుంటాయి, సో అందుకే నేను వాటితోనే చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ టైం ఈ విధంగా చేసి పెడితే. బయట ప్యాకింగ్ ఫుడ్ పెట్టే వాటికంటే ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి ఇస్తే వాళ్ళకు కూడా మంచిది, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఇంట్లో ఫుడ్ పెడుతున్నాం అనేది. స్కూల్కి కూడా మనము స్నాక్స్ లాగా ఇవి పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇంటికి రాగానే కూడా ఏదో ఒకటి అడుగుతుంటారు కదా. నేనైతే పిల్లలకి ఇలానే చేసి పెడతానండి ఇంట్లో. ఏది కావాలన్నా బయట ఫుడ్ చాలా తక్కువ. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని అటుకులు ఫ్రై చేసుకోవాలి ముందుగా. దీనికంటే ముందు అటుకుల్ని మనం జల్లెడ పట్టి పెట్టుకోవాలి. అందులో కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కదా, అది వెళ్ళిపోతుంది మనం జల్లెడ పట్టుకుంటే. నేను అదైతే వీడియో తీయలేదు, అది కూడా ఎందుకులే అని చెప్పి ఇక్కడ చూడండి ఫ్రై చేస్తున్నాను. దీనికి ఒక 6 to 8 minutes అలా పడుతుందండి. మనకు చేతిలో తీసుకొని ఇలా నలిపితే సౌండ్ వస్తుంది, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టుకొని పోపు కోసము ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, పల్లీలు మంచిగా వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎట్లుంటాయో పల్లీలు ఆ విధంగా వేయించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా అంతే, మంచిగా ఫ్రై అవ్వాలి. టేస్ట్ బాగా అనిపిస్తుంది తింటుంటే, అటుకులు తింటుంటే. అందు గురించి ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ సాల్ట్. మనం సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే పచ్చిమిర్చి ముక్కలకు బట్టి, మనం పచ్చిమిర్చి మనకు అటుకులు తినేటప్పుడు మధ్యలో వచ్చినా కారం అనిపించదు. అందు గురించే నేను ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసాను. నెక్స్ట్ వెల్లుల్లి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది తింటుంటే మధ్యలో వస్తుంటే ఇవన్నీ. అందు గురించి నేను వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 teaspoon పసుపు వేసుకోవాలి ఈ టైంలో. ముందుగా వేసుకుంటే మొత్తం మాడినట్టు అనిపిస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. సో అందు గురించి ఈ టైంలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగతా సాల్ట్ ఉంటుంది కదా, అంతకుముందు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపోని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు ముందుగా ఎందుకు వేసుకుంటలేమంటే అది ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అనిపించదు, కొంచెం టేస్ట్ చేంజ్ అనిపిస్తుంది. ఇలా వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. సో అందుకే లాస్ట్లో పుట్నాలు వేసుకొని 1 నిమిషం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అటుకుల ఫ్రైకి పోపు రెడీ. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న అటుకుల్లో వీటిని మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువగా చేయితో కలపొద్దు, ఎందుకంటే అవి మంచిగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పౌడర్లా అవుతుంది, ఇంకా విరిగిపోతాయి అటుకులు. పల్చటి అటుకులు కదా, అందు గురించే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ. ఈ టైంలో మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకుంటే మనకు ఒక 15-20 days వరకు మంచిగా టేస్ట్ చేంజ్ అవ్వకుండా అలానే ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈవినింగ్ పిల్లల కోసం మీరు ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసం ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.